నాంపల్లిలోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో కీలకమైన ఫైల్స్ మాయమైన ఘటనను కాంగ్రెస్ సర్కార్ చాలా సీరియస్ గా తీసుకుంది. అంతేకాకుండా గొర్రెల పంపిణీలో జరిగిన అక్రమాలపై ఫోకస్ పెట్టింది. ఈ రెండు కేసులను ఏసీబీకి బదిలీ చేస్తూ రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. గొర్రెల పంపిణీ నగదు బదిలీలో ఉన్నతాధికారుల ప్రమేయం ఉందని తేలింది. దీంతో గచ్చిబౌలిలోని అధికారులపై కేసు నమోదైంది. పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఫైల్స్ మాయంపై కూడా కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా వాటిని ఏసీబీకి బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పాటు కాగానే పలుచోట్ల ఫైళ్లు మాయం, దగ్ధం కావడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కళ్యాణ్ మాసబ్ ట్యాంక్లోని పశుసంవర్ధక శాఖ ఆఫీసులోకి అక్రమంగా ప్రవేశించి సిబ్బంది సహాయంతో బీరువాలో ఉన్న ఫైళ్లను చింపివేసి కొన్ని ముఖ్యమైన ఫైల్స్ ను తన కారులో తీసుకెళ్లాడు. ఈ మేరకు వాచ్మెన్ మందాల లక్ష్మయ్య ఫిర్యాదుతో పోలీసులు కళ్యాణ్, ఆపరేటర్ మోహన్ ఎలిజా, వెంకటేష్, ప్రశాంత్లపై కేసు నమోదు చేశారు. ఇక గొర్రెల పంపిణీ వ్యవహారంలో కూడా కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ పథకంలో బీఆర్ఎస్ పెద్ద ఎత్తున నిధులను మళ్లించినట్లుగా గుర్తించింది. దీంతో పలువురు అధికారులపై కేసులు నమోదు కాగా తాజాగా ఈ కేసులను ఏసీబీకి బదిలీ చేస్తూ రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది కాంగ్రెస్ అధిష్టానం. ఎస్ఎస్యూఐ స్టేట్ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్, టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ల పేర్లను పార్టీ హైకమాండ్ ఖరారు చేసింది. ఈ మేరకు పార్టీ అధిష్టానం వెంకట్, దయాకర్లకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. ఈ నెల 18వ తేదీన నామినేషన్ల దాఖలకు గడువు ముగియనుండటంతో నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధం కావాలని సూచించినట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అద్దంకి దయాకర్, వెంకట్ తమ టికెట్లను త్యాగం చేశారు. పార్టీ ఆదేశాల మేరకు దయాకర్ తుంగతుర్తి, వెంకట్ హుజురాబాద్ నియోజకవర్గ టికెట్లను వదులుకున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి కట్టుబడి పోటీ నుండి తప్పుకున్న ఆ ఇద్దరికి తాజాగా ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించింది. ఏపీపీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నియమితులయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన గిడుగు రుద్రరాజ్ను సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించింది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించిన షర్మిల ఇటీవల కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీని విలీనం చేశారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే, అగ్రనేత రాహుల్ గాంధీ ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. షర్మిల కాంగ్రెస్ లో చేరినప్పుడే ఏపీ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జోరుగా జరిగింది. దాన్ని నిజం చేస్తూ కాంగ్రెస్ అధిష్టానం ఏపీపీసీసీ చీఫ్ బాధ్యతను ఆమెకు కట్టబెట్టింది. నెక్లెస్ రోడ్లోని స్ఫూర్తి స్థల్లో కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు. పలువురు మంత్రులు, నేతలు జైపాల్ రెడ్డికి నివాళులు అర్పించారు. అనంతరం జైపాల్ రెడ్డి సేవలను మంత్రులు కోమటిరెడ్డి, తుమ్మల కొనియాడారు. తెలంగాణ రావడానికి మలిదశ ఉద్యమంలో అమరులు అసలు బాస్తున్నప్పుడు మాలాంటి వారందరం పోయి మీరు మాకు తెలంగాణ రాష్ట్రానికి మీరు గతంలో ఉన్న స్టాండ్ మార్చుకొని తెలంగాణకు అంటే తప్పకుండా తెలంగాణ వస్తుంది, నేను ప్రయత్నం చేస్తా, పిల్లలు ఎవరు కూడా చనిపోవద్దని చెప్పి క్యాబినెట్ మంత్రిగా ఆ రోజు సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ ఇంకా ఇతరులను ఒప్పించడంలో కీలక పాత్ర పోషించిన జైపాల్ రెడ్డి గారు. ఎందుకంటే మేము ఉద్యమంలో ఉన్నప్పుడు కానీ, సకల జన సమ్మె కానీ, మా పార్లమెంట్ సభ్యులు కొట్లాడినప్పుడు కానీ, నేను మంత్రి పదవి రాజీనామా చేసినప్పుడు కానీ గంటల తరబడి వారితో చర్చించేవాళ్ళం. పాలమూరు రంగారెడ్డి కూడా జైపాల్ రెడ్డి గారి పేరు పెట్టే విధంగా తప్పకుండా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఆ కార్యక్రమాన్ని చేసుకుంటాం. ఆ కార్యక్రమాలతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ కానీ ఇంకా వేరే యూనివర్సిటీలు కానీ రాబో కాలంలో మనం చేపట్టే కార్యక్రమాల్లో చిరస్థాయిగా అతని పేరు, ఈ చరిత్ర ఉన్నంత వరకు జైపాల్ రెడ్డి గారి పేరు ఉండాలన్నదే మా కోరిక. ఒక ఆదర్శపాయుడు, నిజాయితీపరుడు, దేశ రాజకీయాల్లో పేర్లలో చెప్పదలుచుకున్న 2-3 నాయకుల్లో జైపాల్ రెడ్డి గారు ఒకరు. 50 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో మనం మంత్రిగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, ఎంపీగా ఉన్నా ఏదో ఒక అబండాలు వేస్తాం కానీ ఇప్పటి వరకు ఆయన మీద ఒక ఏలెత్తి కూడా చూపలేదు ప్రతిపక్షాలు. అలాంటి నాయకుడు లేకపోవడం చాలా బాధాకరం. తెలంగాణ రాష్ట్రం వచ్చే ముందే ఆ దేవుడు ఆయనను తీసుకెళ్ళివ్వడం ఎప్పటికి కూడా మర్చిపోని లోటు అని చెప్పి తెలియజేసుకుంటూ తప్పకుండా రేపు ముఖ్యమంత్రి గారు రాగానే త్వరగానే ఆ నిర్ణయం తీసుకుంటాం. ఆయన గారు ఏ పదవిలో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ దేశ సౌభాగ్యం కోసం, ఈ దేశం సమగ్రతంగా ఉండటం కోసం ఈనాటి రాజకీయాల్లో, సమకాలీన రాజకీయాల్లో ఆయన గారి యొక్క జీవితం ఒక పాఠ్యాంశంగా తీసుకుని రాజకీయ నాయకులు అంత నిబద్ధతతోటి, అంత నిజాయితీతోటి, అంత పట్టుదలతోటి పనిచేసేటటువంటి జీవితాన్ని ప్రసాదించినటువంటి జైపాల్ రెడ్డి గారికి
ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన గారు లేని లోటు తెలంగాణకే కాదు భారతదేశానికి కూడా తీరని లోటు. ఏదేమైనప్పటికీ మనందరం కూడా ఆయన యొక్క స్ఫూర్తి స్థల్లో ఆయన స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తు తెలంగాణ అభివృద్ధి కోసం, అదేవిధంగా దేశ అభివృద్ధిలో తెలంగాణ యొక్క భాగస్వామ్యం కోసం మనందరం జైపాల్ రెడ్డి గారి బాటలో నడిచేటటువంటి విధంగా ఆయనకి నివాళులు అర్పించడం తప్ప వేరే మార్గం లేదని చెప్పి విజ్ఞప్తి చేస్తూ వారి కుటుంబ సభ్యులకి సానుభూతిని తెలియజేస్తా సెలవు. థ్యాంక్ యూ. కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ నేత సూదిని జైపాల్ రెడ్డి 82వ జయంతి వేడుకలను పీవీఎన్ఆర్ మార్గ్ స్ఫూర్తి స్థల్లో ఘనంగా నిర్వహించారు. ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి ఘాట్ వద్ద ఆయనకు నివాళులర్పించారు. జైపాల్ రెడ్డి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. కేంద్ర మాజీ మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి పాటించిన నైతిక విలువలు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు. జైపాల్ రెడ్డి ఓ మహానాయకుడు, దేశ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక ముద్రను వేస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో చాలా కీలక పాత్ర పోషించారని, హైదరాబాద్కు మెట్రో రావడంతో జైపాల్ రెడ్డి గారి కృషి ఎంతో ఉందని, జైపాల్ రెడ్డి గారి చొరవతోనే కల్వకుర్తి ఎత్తిపోత పథకం సాకారమైందని, ఉమ్మడి పాలమూరు జిల్లా సస్యశ్యామలం అయ్యేందుకు ఆయనే పునాదులు వేశారని, దేశానికి రాష్ట్రానికి జైపాల్ రెడ్డి ఎంతో సేవ చేశారని కొనియాడారు. ఆయన ఆశయాలను కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకుపోతుందని అన్నారు. దేశానికి రాష్ట్రానికి ఆయన చేసిన సేవలుగా గుర్తుగా జైపాల్ రెడ్డి జయంతి వేడుకలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీ మల్లు రవి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మాజీ మంత్రి జైపాల్ రెడ్డి 82వ జయంతి కార్యక్రమాన్ని నెక్లెస్ రోడ్లోని స్ఫూర్తి స్థల్ ఘనంగా నిర్వహించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్, ఎంపీ ఆర్ కృష్ణయ్య, హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొని నివాళులర్పించారు. జైపాల్ రెడ్డి విశిష్టమైన వ్యక్తిత్వంతో, విలువలతో కూడుకున్న మహానాయకుడని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు పొంది నేటి తరానికి ఆయన స్ఫూర్తిదాయకమన్నారు. కొంతమంది రాజకీయ నాయకులు వారి విలువలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కేంద్ర మంత్రిగా జైపాల్ రెడ్డి రాష్ట్రానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనియాడారు. బీసీల అభివృద్ధికి కృషి చేశారని ఎంపీ ఆర్ కృష్ణయ్య తెలిపారు. వారు తెలుగులో మాట్లాడినా, ఇంగ్లీష్లో మాట్లాడినా చాలా అద్భుతంగా అందరినీ ఆకట్టుకునే విధంగా మరి ఒక మంచి భాషతో వారు మాట్లాడేవారు. ఈరోజు రాజకీయాలంటే పతనమవుతా ఉన్నాయి. జైపాల్ రెడ్డి గారు ఎంత కఠినంగా మాట్లాడినా భాషలో మాత్రము ఏ రోజు కూడా మరి స్థాయి తగ్గించి భాష ఉపయోగించలేదు. చాలా కర్కశంగా మాట్లాడేటువంటి వాళ్ళు, చాలా గట్టిగా మాట్లాడేటువంటి వాళ్ళు, కఠినంగా విమర్శించేటువంటి వాళ్ళు. కానీ ఈరోజు రాజకీయాలలో స్థాయి దిగజార్చి మరి ఏ రకంగా ప్రజలు మరి ఆకట్టుకునేటువంటి పదాలు కాకుండా మరి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగిస్తూ రాజకీయాలలో ఈరోజు రాజకీయాలంటే ప్రజలు అసహించుకునే విధంగా ఈరోజు వ్యవహరిస్తున్నారు కొంతమంది రాజకీయ నాయకులు. మొదటిసారి 1978లో ఎక్కువ హాస్టల్ పెట్టాలి, అందరికీ స్కాలర్షిప్ ఇవ్వాలి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఎస్సీ ఎస్టీ బీసీలకు అని 2000 మందితో అసెంబ్లీ మీద దాడి చేసి తుక్కు వాళ్ళు కొట్టాం. అప్పుడు అందరూ ప్రతిపక్షాలు అందరూ విమర్శించారు, ఏంటిది ఇట్లా దౌర్జన్యము. కానీ జైపాల్ రెడ్డి గారు మాత్రం పిలిచి మాకు సన్మానం చేశాడు. ఎందుకంటే అంతకుముందు పిల్లలు బాగా పోరాటం చేస్తే ప్రభుత్వం దిగాలేదు. తెల్లారే ముఖ్యమంత్రి చెన్నారెడ్డి పిలిపించి 500 రాష్ట్రాల్లో మంజూరు చేశారు. అటువంటి సందర్భంలో అసెంబ్లీలో ఉన్నప్పుడు ఎవ్వరు కూడా గౌతలచరణ నుండి కూడా సపోర్ట్ చేయలేదు. కానీ జైపాల్ రెడ్డి గారు మంచి పోరాటం చేశారని చెప్పి సన్మానం చేశారు. ఇది కాకుండా నాలాంటి లక్షలాది మందికి, కోట్లాది మందికి వారి ఆకస్మిక మరణం ఈరోజు కూడా నమ్మశక్యంగా లేదు. ఎంతో బాధ మిగిలిపోయింది. వారు ఈ రాష్ట్రానికి, యావత్ తెలుగు జాతికి ఒక ఆదర్శ నాయకుడు. వారు ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాజ్యసభ ఎంపీగా, కేంద్ర మంత్రిగా, కాంగ్రెస్ పార్టీకి కేంద్ర స్థాయిలో చీఫ్ స్పోక్స్ పర్సన్గా అనేక పదవుల్లో ఈ ప్రాంతానికి, దేశానికి ఎంతో సేవ చేశారు. అటు ప్రధానమంత్రి గారిని కల్పించి మరి సమస్యలను సాల్వ్ చేసే విధంగా మరి సహకరించినటువంటి వ్యక్తి. ఇటు రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పి
లేదు కృష్ణయ్య గారు చేసే ప్రతి పోరాటము పేద ప్రజల వర్గాన విద్యార్థుల వర్గాన ఉంటాడు కాబట్టి అతని సమస్యలను సాల్వ్ చేయాలి అని చెప్పి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మంత్రివర్యులకు కూడా చెప్పి మరి చేయించినటువంటి గొప్ప మహా వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి నిజంగా కూడా ఈరోజు కోల్పోయినందుకు మరి చాలా చింతించాల్సిన విషయం. మరి అలాంటి వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్లో అంటే తెలంగాణలో పుట్టినందుకు కూడా గర్వించాల్సిన విషయం. ఎందుకంటే సమర్థమైనటువంటి నాయకత్వాన్ని ప్రోత్సహించినటువంటి నాయకుడు జైపాల్ రెడ్డి గారు. దేశంలో 5 మంది ఉత్తమ లోక్సభ సభ్యుల్లో జైపాల్ ఒకరని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. జైపాల్ రెడ్డి దూరం అయ్యి చాలా రోజులైందని, అయినా ఆయనను 2 తెలుగు రాష్ట్రాలు గుర్తు చేసుకుంటాయని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన 10 ఏళ్ల తర్వాత ప్రజలు కాంగ్రెస్ కు అధికారం ఇచ్చారని పొంగులేటి చెప్పారు. నెక్లెస్ రోడ్లోని స్ఫూర్తి స్థల్ వద్ద మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి 82వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి, జైపాల్ రెడ్డి ఆశయాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని పొంగులేటి చెప్పారు. ప్రభుత్వ పాలనకు ఈ 40 రోజుల పాలనే నిదర్శనమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వారికున్న శక్తి యుక్తులన్నీ వాడి తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రథమ పాత్ర పోషించిన మహానుభావులు, కీర్తిశేషులు ఎస్ జైపాల్ రెడ్డి గారు. వారు మన మధ్య లేనప్పటికీ తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీకి 10 సంవత్సరాల తర్వాత అధికారం ఇచ్చినప్పటికీ వారి కన్న కలలు తప్పకుండా ఈనాటి తెలంగాణ ప్రభుత్వం వారి ఆశయాలని, వారి కలల్ని, ఏ తెలంగాణనైతే కోరుకొని కావాలని ఆనాడు పోరాటం చేశారో, తెచ్చుకున్నారో, ఆ తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దే దాంట్లో ఈనాడు తెలంగాణ ప్రభుత్వము ముమ్మాటికి ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వస్త్ర పరిశ్రమను నిరవధికంగా మూసివేయాలన్న యాజమాన్యం నిర్ణయంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. పరిశ్రమ మూసివేతకు కారణాలు తెలుసుకుని ప్రభుత్వం తరపున సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. కార్మికులకు అండగా ఉండాలని అధికారులకు సూచించారు. పరిశ్రమ పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర చేనేత శాఖ కమిషనర్ ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. దేశవ్యాప్తంగా టెక్స్టైల్ పరిశ్రమలో నెలకొన్న సంక్షోభంతో పాటు కొత్త ఆర్డర్లు రాకపోవడంతో నేతన్నలు పరిశ్రమ మూసివేతకు నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఉత్పత్తి చేసిన వస్త్రాలకు చెందిన బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు చెల్లించలేదు. యాజమాన్లు పెట్టుబడులు పెట్టి వస్త్రాలను ఉత్పత్తి చేయలేమని తేల్చి చెబుతున్నారు. టెక్స్టైల్స్ పార్కు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు సమాన ఆర్డర్లు ఇస్తామని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేవలం 600 లోపు మగ్గాలున్న టెక్స్టైల్ పార్కు 25,000 మగ్గాలకు మించి ఉన్న సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు సమాన ఆర్డర్లు ఇస్తామని చెప్పడాన్ని పాలిస్టర్ పరిశ్రమ యాజమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆ విధానంతో వందలాది పరిశ్రమలు మూతపడే పరిస్థితి నెలకొంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో చేనేత రంగానికి గత ప్రభుత్వం అండగా నిలిచిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ చెప్పారు. గడిచిన 10 ఏళ్లలో వస్త్ర పరిశ్రమ ఎంతగానో అభివృద్ధి చెందిందని వివరించారు. ప్రభుత్వ సహకారంతో ఉపాధి పొందడంతో పాటు నైపుణ్యం కలిగిన నేతన్నలు తయారయ్యారని చెప్పారు. అలాంటి వస్త్ర పరిశ్రమ సంక్షోభం దిశగా సాగడం విచారకరమని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే సిరిసిల్ల టెక్స్టైల్ పార్కు నిరవధికంగా మూతపడటంపై ఆందోళన వ్యక్తం చేస్తూ మాజీ మంత్రి ట్వీట్ చేశారు. ఈ మేరకు పత్రికల్లో వచ్చిన వార్తా కథనాల క్లిప్పింగ్స్ ను షేర్ చేశారు. పవర్లూమ్ వస్త్ర పరిశ్రమకు అండగా నిలవాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. చేనేతలకు సాయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమాలను కొనసాగించాలని, వస్త్ర పరిశ్రమను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకురావాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే వస్త్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో పడుతుందని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ శివార్లోని శరలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలో ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. ఎల్లమ్మబండ మెయిన్ రోడ్లోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. మహావీర్ కాలనీకి చెందిన గోవింద్ అనే వ్యక్తి మద్యం మత్తులో ఆల్విన్ కాలనీ చౌరస్తాకు వచ్చాడు. అక్కడే ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని కింద పడేశాడు. అనంతరం ఓ రాయితో విగ్రహాన్ని ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పెట్రోలింగ్ పోలీసులు గోవిందును అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ ఘటనను స్థానికులు వీడియో తీయగా కాసేపటికే అది వైరల్ గా మారింది. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం ధ్వంసం చేసిన ఘటనను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. తెలంగాణ సమాజం ఎంతగానో గౌరవించే వ్యక్తి విగ్రహాన్ని ధ్వంసం చేయడం దారుణమని అభిప్రాయపడ్డారు. ఇలాంటి హేయమైన చర్యకు పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని రాష్ట్ర డీజీపీ రవి గుప్తాను ట్విట్టర్ ద్వారా డిమాండ్ చేశారు. వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా కాచిగూడ నింబోలి అడ్డలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలు కేంద్రంలో మళ్లీ మోదీ పాలన రావాలని కోరుకుంటున్నారని కిషన్ రెడ్డి అన్నారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇంటింటికి చేర్చే లక్ష్యంతో చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణలో అత్యధిక ఎంపీ సీట్లు గెలిపించాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా బ్యాంకు రుణాలపై లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రం, ఆధార్ అప్డేషన్ సెంటర్, హెల్త్ క్యాంప్, ప్రధానమంత్రి ఉజ్వల యోజన, అటల్ పెన్షన్ యోజన తదితర స్టాల్స్ కు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. కార్యక్రమాలు దేశమంతా కూడా నిర్వహిస్తా ఉన్నాం. అందులో ఆధార్ కార్డు లేనటువంటి వాళ్ళెవరు, అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ కార్డు లేనటువంటి వాళ్ళెవరు, లేక మరి హెల్త్ కి సంబంధించినటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, గ్యాస్ కనెక్షన్ లేనటువంటి వాళ్ళెవరు, ఈ రకంగా తాత్కాలికంగా అక్కడికక్కడే అందరికీ దరఖాస్తులు ఇచ్చేటువంటి కార్యక్రమం మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశాలతో ఈరోజు దేశమంతా కూడా నిర్వహిస్తా ఉన్నాం. మన హైదరాబాద్ నగరంలో కూడా ఈ కార్యక్రమాలు గత 15వ తేదీ నుంచి కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ నెల అంటే జనవరి 25వ తేదీ వరకు కూడా ఈ కార్యక్రమాలు ఇదే విధంగా అన్ని బస్తీల్లో ఈ యొక్క నరేంద్ర మోడీ గారి గ్యారంటీ వ్యాన్ తో కలిసి తిరుగుతా ఉన్నాం. ఈరోజు మనకందరికి తెలుసు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక రకాలుగా దేశం ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. దేశంలో అవినీతి తగ్గించాలి, ఏదైనా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన నిధులు పేదవాళ్లకు అందితే మధ్యదళారీ వ్యవస్థ ఉండకూడదనే ఉద్దేశంతో డిజిటల్ ట్రాన్సాక్షన్ బ్యాంకుల ద్వారా, క్రెడిట్ కార్డు ద్వారా, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారా ఈరోజు పేదవాళ్లకు మరి అందాల్సినటువంటి 100కు 100% ప్రభుత్వ సహకారము వారికి అందించేటువంటి కార్యక్రమం కొనసాగిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ పథకాలు చెందాలనే ఉద్దేశంతో ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర చేయడం జరుగుతా ఉంది. దీంట్లో భాగంగా SBI బ్యాంక్ ఆఫీసర్స్ మరి అలాగే వివిధ డిపార్ట్మెంట్లు వాళ్ళందరూ కూడా ఇక్కడ క్యాంపు ద్వారా ఇక్కడ ఏర్పాటు చేసి ప్రజలకు సేవలు అందిస్తా ఉన్నారు. దాంట్లో కొన్ని మనం కొన్ని చెప్పుకుంటే మరి ఈ విధంగా ఉజ్వల యోజన అనేది ఏదైతే ఒక గ్యాస్ స్కీమ్ ఉందో మరి మొత్తం దేశం అంతటా కూడా ఇప్పటి వరకు దాదాపు 1 కోటి మహిళలకు పైగా ఈ గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ద్వారా. అలాగే ముద్రా స్కీమ్స్, ముద్రా లోన్లు గురించి మనం చెప్పుకుంటే దాంట్లో 3 రకాల లోన్లు ఉన్నాయి. శిశు, కిషోర్, తరుణ్. ఒకటి 50,000 రూపాయలు సంబంధించింది, తర్వాత కిషోర్ 50,000 నుంచి 2 లక్షలకు సంబంధించింది, మన తరుణ్ అనేది 50,000 నుంచి 5 లక్షల పైకి సంబంధించింది. అలాగే ఆయుష్మాన్ భారత్ అని చెప్పేసి దాదాపు 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వరకు కూడా భారతదేశంలో ప్రతి ఒక్కరికి దానికి అర్హులైన వారికి ఒక మెడికల్ స్కీమ్స్ 5 లక్షల వరకు వారికి రుణమాఫీ ఒక ఆయుష్మాన్ భారత్ లో చేయడం జరుగుతుంది. అలా చూసుకుంటే ఎన్నో దాదాపు 300 పైన స్కీమ్లు వాళ్ళ బడుగు బలైన వర్గాలకు పేదలకు కేంద్ర ప్రభుత్వము 2014 తర్వాత చేయడం జరిగింది. అవన్నీ కూడా కింది స్థాయి వరకు అందరికీ చేరే విధంగా ఈ యొక్క వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. దాంట్లో మేము కూడా అందరం పాల్గొని ఇక్కడ వాలంటీర్గా పనిచేస్తూ ఉన్నాము. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. శ్రీరామ శోభయాత్ర నిర్వహిస్తే చంపేస్తామని ఫోన్ చేసి బెదిరించారు. ఈ ఫోన్ కాల్స్ పట్ల రాజాసింగ్ ధీటుగా స్పందించారు. ఫోన్లో బెదిరించడం కాదు, దమ్ముంటే నేరుగా వచ్చి తనను ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. ఈ మేరకు రాజాసింగ్ వీడియో విడుదల చేశారు. ఈ నెల 22న అయోధ్యలో రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో బెదిరింపులు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాజాసింగ్ కు గతంలోనూ బెదిరింపు కాల్స్ వచ్చాయి. బెదిరింపులపై అప్పటి డీజీపీ అంజనీ కుమార్ కి ఆయన లేఖ కూడా రాశారు. అంతేకాదు తనకు పాకిస్తాన్ నుంచి కూడా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని రాజాసింగ్ వెల్లడించారు. గుర్తు తెలియని ఫోన్ నంబర్ల నుంచి ఫోన్ కాల్స్ వచ్చినట్టు తెలుస్తుంది. దీనిపై లకిడి కపూల్లోని తెలంగాణ డీజీపీకి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫిర్యాదు చేశారు. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాంను పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి తార్నాకలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గం అభివృద్ధి కోసం కోదండరాం సలహాలు, సూచనలు ఆమె అడిగి తెలుసుకున్నారు. అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికైన యశస్విని రెడ్డిని కోదండరాం సన్మానించారు. పాలకుర్తి నియోజకవర్గం అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని కోదండరాం తెలిపారు.
మోడీ 9.5 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధి, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాలలో మోదీ బస్ 2024 పేరిట బస్సు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు బీజేపీ మేడ్చల్ జిల్లా అర్బన్ అధ్యక్షుడు పండాల హరీష్ రెడ్డి. దీనిలో భాగంగా కేపీహెచ్పీ కాలనీ టెంపుల్ బస్టాండ్ వద్ద మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. మోడీ 9 ఏళ్ల ప్రభుత్వ కాలంలో దేశం ఎంతో అభివృద్ధి చెంది ఉన్నత స్థానంలో ఉందని పండాల హరీష్ రెడ్డి అన్నారు. ఆయన పాలన యావత్ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుందని వెల్లడించారు. దీనిలో భాగంగానే మోడీ సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరిస్తూ 7 నియోజకవర్గాల్లో బస్సు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తామని అన్నారు. మరోసారి జరిగే పార్లమెంటు ఎన్నికల్లో మోడీ ప్రభుత్వం ఏర్పాటు అవ్వడం తథ్యమని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశానికి ఇచ్చిన సంక్షేమ పథకాలే కానీ ఆయన చేసిన ఈ పథకాలన్నీ కలిపి మన మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి గారు ఆయన చేసిన యొక్క సంక్షేమ పథకాలు ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ ఈ 9 నియోజకవర్గాల్లో 7 బస్సులకు ఇలాంటి బస్సులు చూడండి. ఇట్లా 7 బస్సుల్లో ఇది ఒక బస్సు, మొత్తం 7 బస్సులు ఇట్లా తయారు చేయడం జరిగింది. ఆయన చేసిన సంక్షేమ పథకాలన్నీ ఒక ఎగ్జిబిషన్ టైపులో బస్సు లోపల ఏర్పాటు చేసి ప్రతి ఇంటింట, ప్రతి గల్లీకి, ప్రతి వాడ ఆయన చేసిన పథకాలు ప్రతి ఇంటికి వెళ్ళాలని చెప్పి ప్రతి గల్లీలో ఈ బస్సు యాత్ర ప్రారంభించి చేయడం జరిగింది. ఇది ఇలా మన హరీష్ రెడ్డి గారు ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇదంతా ఈ పథకాలన్నీ ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాము. మరి ఒకసారి ఈ దేశంలో మన ప్రధాని మోడీ గారు మళ్ళీ వస్తే బాగుంటుంది. ఈ దేశం బాగుండాలంటే మన మోడీ గారే ఉండాలని మా యొక్క సందేశాన్ని అందరికీ తెలియజేసుకుంటూ ఈ యొక్క ఎగ్జిబిషన్ బస్సును ప్రతి ఇంట తిప్పుతున్నాం. జై శ్రీరామ్. ఉత్తర శ్రీవల్లి పుత్తూరుగా పేరు పొందిన మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం ఎదులాబాద్ గ్రామంలోని గరుడాద్రి క్షేత్రంలో శ్రీ గోదా సమేత మన్నార్ రంగనాయక స్వామి వారి ఆలయంలో శ్రీ గోదా రంగనాథుల స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. భక్తులకు ఆలయ ధర్మకర్తలు అన్న ప్రసాదం వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మండల స్థాయి మరియు జిల్లా స్థాయి ప్రజాప్రతినిధులు, స్వామివారి భక్తులు తదితరులు పాల్గొన్నారు. సీతాఫల్ డివిజన్లోని టీఆర్టీ క్వార్టర్స్ మేడిబావి కాలనీలో అయోధ్య శ్రీరాముడి అక్షింతల పంపిణీ కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు కందాడి నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రతి ఇంటికి అయోధ్య శ్రీరాముడి అక్షింతలను చేరేలా చేస్తున్నామని అన్నారు. ఈ నెల 22వ తేదీన శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని దేశం మొత్తం పండుగల జరగనుందని అన్నారు. హైదరాబాద్ రహమత్ నగర్ లో కపిల్ దేవ్ అనే యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది. పతంగులు ఎగురవేయడానికి వెళ్లిన కపిల్ దేవ్ బిల్డింగ్ పై నుంచి కింద పడి చనిపోవడం పలు అనుమానాలకు తావితీస్తుంది. దీంతో కుటుంబ సభ్యులు మధురనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికులు ప్రైవేటు హాస్పిటల్కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. స్నేహితులతో కలిసి మద్యం మత్తులో గాలిపటాలు ఎగురవేస్తుండగా సంఘటనగా జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్కు తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీ అక్కడి నుంచి లేపాక్షి ఆలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా ప్రధానికి ఆలయ అధికారులు, అర్చకులు ఘనస్వాగతం పలికారు. ఆలయాన్ని సందర్శించిన మోదీ వీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం ప్రధాని మోదీ గోరంట్ల మండలం పాలసముద్రం దగ్గర కొత్తగా నిర్మించిన నాసిన్ కేంద్రానికి బయలుదేరి వెళ్లారు. నాసిన్ కేంద్రంలో 541 కోట్లతో నిర్మించిన క్యాంపస్ భవనాలను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ నాసిన్ కేంద్రాన్ని దాదాపు 503 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించారు.